అర్ధరాత్రి సమయానికి చీకటి వైపు వెళ్లేటప్పుడు భారతదేశంలోని అవిశ్రాంతమైన హైవేపై వెల్తురు కరచంచా కనిపించింది. ఒక పాత అంబాసిడర్ కారు, దాని హెడ్లైట్ను ఆఫ్, బ్లాక్ కలర్లో చీకటిలో మిస్సింగ్ జెండా వంటి ఉన్నది. సైలెంట్ హైవేపై చెట్లు, దూరంలో గుడిగంటం రోగడం వినిపిస్తుంది. అది వాయువులో గాలితో కలిసి మురికి వేసిన ప్రతిసారీ ప్రతిధ్వనిస్తుంది. రాత్రి చీకటిలో కొన్ని రహదారులు ఎప్పటికి ముగియవు. ఒక నిశ్శబ్దమైన వాయిస్లో వినబడింది. ఒక పాత మనిషి తన ధోతి వేసుకుని దగ్గరలోని ఢాబా వద్ద కూర్చుని అతని చేతులు వణికుతూ యువ డ్రైవర్కు హెచ్చరిస్తాడు. బాబూ, ఆ రోడ్డు మీద కారు వెళ్తుంది, కాని డ్రైవర్ కనిపించడు అని అతను చెప్పాడు. అయితే యువకుడు అర్ధరాత్రి డ్రైవ్ చేస్తున్నాడు. ఎఫ్ఎం రేడియోలో క్రాకల్ శబ్దంతో వెంటనే విరిగిపోతుంది. అతని రియర్ వ్యూ మిర్రర్లో ఒక నీడ వెనక సీట్లో కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా దూరంలో ఒక థడ్ శబ్దం వినిపిస్తుంది. చల్, ముందుకెళ్ళు, కొన్ని ప్రయాణాలు మరణం కన్నా ప్రమాదకరమైనవి అని వాయిస్ ఓవర్ వినబడుతుంది. కారు స్వయంగా నడుస్తుంది. స్టీరింగ్ వీల్ స్వయంగా తిరుగుతుంది. స్పీడోమీటర్ సూది హద్దు దాటుతుంది. ఇంజన్లో మంటలు అంటుకున్నా కారు ఆగదు. గాజు పగలడం, కేకలు, ఢీకొట్టిన శబ్దంతో భయంకరమైన ఆడపిల్ల కేకలు నిన్ను వెంటాడుతున్నాయి. తీవ్ర క్షణాల్లో హెడ్లైట్లు రక్తంలాంటి ఎరుపు వెలుతురు విరిగిపోతుంది. డ్రైవర్ చేతుల బలం విరగడం మొదలవుతుంది. అకస్మాత్తుగా పెళ్లి బట్టలు వేసుకున్న ఆడపిల్ల రోడ్డు మధ్యలో కనిపిస్తుంది. కారు గ్రిల్ నుంచి రక్తం జారిపడుతుంది. విన్షీల్డ్ లోపల నుంచి ఒక ఆత్మ ముఖం కేక వేస్తుంది. ఈ కారు ఎప్పటికీ ఆగదు, ఈ రహదారి మరణపు దారి అని అనేసిన వాయిస్ కర్ణప్రయాణాన్ని మరింత డిఫైన్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ అదే కారు హైవే పక్కన ఆగి ఉంది. కెమెరా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఒక్కసారిగా ఒక ఆత్మ చెయ్యి విన్షీల్డ్ మీద ఢీకొడుతుంది. గోస్ట్ కార్, కమింగ్ సూన్, కార్ హారన్ మరియు చల్లని ఆడపిల్ల నవ్వుతో ఈ కథ ముగుస్తుంది.